స్పెషల్గా అయితే గినక అన్ని వంటలు అయిపోయినాయి. చివర్లు అయితే గినక చికెన్ కీమా బాల్స్ అయితే చేస్తున్నాను. చికెన్ కీమా బాల్స్ కోసం చికెన్ కటింగ్ చేసేసి శుభ్రంగా కడిగేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా వేయాలి. ఇందులో గరం మసాలాలు అంటే దాల్చిన చెక్క, మిరియాలు, జీరా, లవంగము, ఇలాచి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఒక ప్లేట్లో వేసేసి బాగా కలిపి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇందాక అదే జార్ తీసుకొని అందులోనే కొద్దిగా అయితే కనుక నేను పేస్ట్ అయితే పట్టేస్తున్నాను. ఈ మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు చిన్న చిన్న లడ్లు లాగా చేసి ఒక ప్లేట్లు అయితే పెట్టుకోవాలి. ఈ మాదిరిగా చిన్న చిన్న సైజు అయితే చాలండి. ఈ విధంగా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా. ఈ రెడీ అయిపోయిన బాల్స్ని ఒక ప్యాన్ పెట్టుకొని మనము అందులో కొద్దిగా నూనె వేసేసి సరిపోయినట్టుగా వేయండి చాలు, ఎక్కువైతే ఏం అవసరం లేదు. ఇలాగైతే ఇంకా 1/1 అలాగ వేసి మొత్తానికైతే ఇంకా చిన్న మంట మీద మనము ఫ్రై అయితే చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేస్తే ఇంకా మనకు చికెన్లో ఉన్న వాటరల్లా బయటకు వచ్చేసి బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా అయితే కనుక చిన్న మంట మీద మీకు చూపినీకైతే ఇక్కడ ప్లేట్ మూయలేదు, కానీ నేను తర్వాత అయితే ప్లేట్ మూసేస్తాను. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలిపేయాలి. చూస్తున్నారా, బాల్స్ ఎక్కట డ్యామేజ్ కూడా లేకుండా చక్కగా అయితే వేగిపోయినాయి. ఇలాగ ఎర్రగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి. రౌండ్గా ఎర్రగా వేగాలి. అప్పుడైతేనే మనకు ఈ చికెన్ బాల్స్ అనేటివి